మీరు చూసుంటారు పేపర్లోనా టీవీల్లోనా, మనం అత్యంత పవిత్రమైనదిగా భావించే తిరుపతి లడ్డులో కూడా కల్తీ జరిగిందంటే ఇంకా అంతకంటే ఘోరమైన అపచారం ఏదైనా ఉంటుందమ్మా. నిజంగా ఆయన ఏమైపోతాడో మాకు తెలియదు, కానీ వాళ్ళ నాన్న అలాగే తిరుపతి కొండపైన ఎన్నో 3 కొండలు తీసేయాలి అది ఇది అని చెప్పి ఆయన ఇదైపోయాడు. ఈయన ఏకంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు, కోట్లాది మంది ఆరాధ్యంగా భావించే ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఆయన కల్తీ చేశాడంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యంగా ఇంకేమీ లేదు. ఆయన ఏమైపోతాడో ఆ భగవంతుడే మన వీళ్ళందరినీ కాపాడాలి, ఆయన శిక్షించాలని కోరుకునే తప్పితే ఇంక వేరేదేమి లేదు. ఈరోజు మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే మీటింగ్ పెట్టడం, మరియు ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారికి, భూపాల్ చౌదరి గారికి, మరియు కౌన్సిలర్స్లకు, అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మరియు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వంలోన ఎన్ని నష్టాలు కష్టాలు పడ్డామనేది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరు కూడా మనం అనుభవించాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత 5 సంవత్సరాలుగా ఎంతోమంది, ఎన్నో వర్గాల వాళ్ళు చాలా కష్టాలు పడి ఎప్పుడెప్పుడు ఈ గవర్నమెంట్ పోతుందా అని చెప్పి ఎదురు చూసి చివరికి మనం ఏదైతే కోరుకున్నామో ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం, తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి ముందుకు మేము రావడం చాలా సంతోషంగా ఉంది. మనం 5 రూపాయలకి భోజనం పెడితే హ్యాపీగా తిని అప్పటికి కడుపు నింపుకోవడం, కానీ అది కూడా జగన్మోహన్ రెడ్డికి రుచించలేదు. అంటే పేదవాళ్ళు ఎప్పుడు ఆకలితో అలమటించాలి, వాళ్ళకి ఆకలి అనేదే ఉండాలి, వాళ్ళ కడుపు నిండకూడదనే ఉద్దేశంతో ఆయన వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్న క్యాంటీన్ని ఆయన క్లోజ్ చేయడం జరిగింది. చెప్పి వాలంటీర్లు లేకపోతే అసలు పెన్షన్లే అందుబాటులోకి రావని చెప్పారు. కానీ వాలంటీరీ వ్యవస్థ లేకున్నా కూడా మేము ఒక్క రోజులోనే 98% రాష్ట్ర వ్యాప్తంగా పంచిన ఘనత మాకు దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం అని చెప్పి ఎలక్షన్స్ కి ముందుగా చెప్పాం. దానికి తగ్గట్టుగానే 1000 రూపాయలు పెంచామా లేదమ్మా? ఎంతమంది తీసుకుంటున్నారు? పెంచారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచడానికి దాదాపుగా 5 సంవత్సరాల కాలం పట్టింది. ఒక్కొక్క సంవత్సరానికి 250 రూపాయలలాగా 5 సంవత్సరాల కాలంలోన ఆయన 1000 రూపాయలు పెంచితే కేవలం 20 రోజుల్లోనే మేము 1000 రూపాయలు పెంచి పెన్షన్ 4000 చేసిన ఘనత మా ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. 1వ తారీఖునకంతా 98% రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క అవ్వాతాతకి, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అందజేయడంలో మా ప్రభుత్వం విజయం సాధించింది గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేమే చేశాం, మేము